ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్ అమెరికా మధ్య 2 రోజుల పాటు సాగిన చర్చలు ముగిశాయి. గత నెల కుదిరిన తాత్కాలిక ఒప్పందం అమలు, హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా పునరుద్ధరణ, ఇరాన్కు చెందిన స్తంభింపచేసిన నిధుల్లో కొంత భాగాన్ని విడుదల చేయడంపై పురోగతి సాధించినట్లు ఇరు దేశాలు తెలిపాయి. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి ప్రధాన విభేదాలపై ఎలాంటి కీలక పురోగతి లేదని స్పష్టం చేశాయి. చర్చలు సానుకూలంగా సాగాయని ఖతార్ విదేశాంగ శాఖ పేర్కొనగా, తదుపరి చర్చలు అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు సానుకూలంగా సాగుతున్నాయని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఖతార్లోని దోహాలో జరిగిన చర్చల్లో మంచి పురోగతి ఉందన్నారు. అయితే హార్ముజ్ జలసంధి, లెబనాన్కు సంబంధించిన అంశాలపై ఇరాన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చర్చలు నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా జరిగాయని వెల్లడైంది. ఇటీవల ఇరాన్పై అమెరికా 3 రాత్రుల పాటు తీవ్ర దాడులు చేసినప్పటికీ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.